అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్షర్. మరి ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ అర్థమవుతుంటుంది, అక్కడ కనిపిస్తుంది కదా, శ్రీ ఎర్రి స్వామి జీవ సమాధి ప్లేస్. ఇది యాక్చువల్గా ఎరితాత అంటారు. ఇది వచ్చేసి ఉరవకొండకి బళ్ళారికి మధ్యలో ఉంటుంది అనమాట. చెల్లగురికి గ్రామంలో ఈ దేవస్థానం ఉంది, శ్రీ ఎర్రి స్వామి జీవ సమాధి అని. సో ఇది వచ్చేసి పూలరథము, అక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అది ఇదంతా టెంపుల్ అనమాట. లోపల చాలా ప్లేస్ ఉంటుంది కూర్చోవడానికి కావచ్చు. కొంతమంది ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నిద్ర చేయడము, వాళ్ళకి ఏమైనా మొక్కులు ఉంటే తీర్చుకోవడం అలాంటివి చేస్తుంటారు. అంటే ఈ ఎరితాత స్వామి అంటేనే ఫేమస్ అనమాట. ఇక్కడ కళ్యాణ మండపాలు కూడా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి గుడి యొక్క రథం. ఇది ప్రతి సంవత్సరము గుడికి సంబంధించిన పూజలు తిరునాళ్ళు జరుగుతుంటాయి కదా, వాటప్పుడు ఈ రథం బయటికి తీస్తుంటారు పండుగల సమయంలో. ప్రతి అమావాస్యకి ఇక్కడ చాలా విశేషంగా పూజలు జరుగుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే డైలీ అన్నదానం ఉంటుందన్నమాట. సో ఎవరైనా వచ్చి ఇక్కడ నిద్ర చేయడానికి వస్తుంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. గుడి లోపలే ఉంటుంది అంత ప్రాంగణము. అక్కడే కొంతమంది నిద్ర చేసి భోజనం కూడా అక్కడే చేసేసి వెళ్తుంటారు. ప్రతి అమావాస్యకి వస్తుంటారు ఈ చుట్టుపక్కల గ్రామంలో వాళ్ళు. సో ఆ చుట్టుపక్కల ఏరియాలందరికీ చాలా దగ్గరగా ఉండే నియరెస్ట్ ప్లేస్. ప్లస్ ఏదైనా పండగలప్పుడు అలాంటప్పుడు కూడా వస్తూ ఉంటారు. సో ఇక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయి సైడ్కి, అది పూలరథము. సో ఇక్కడంతా బయట చూపిస్తున్నాను మీకు. ఇది పూలరథం అంట. ఇందాక చూపించింది ఇది మెయిన్ రథము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము, ఎంట్రన్స్ ఇది. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ లోపల కిందకి వెళ్తే ఎరితాత స్వామి సమాధి ఉంటుంది. పైన చుట్టూ విగ్రహాలతో మంచిగా బాగా డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి అవన్నీ పైన చాలా బాగుందన్నమాట ఇది. సో ఇదన్నమాట. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. ఇది లోపలికి గుడి లోపలికి వచ్చాక ఇట్లా మళ్ళీ అక్కడ ఊయలు చూపిస్తున్నాం కదా, అక్కడ ఏదైనా కోరికలు ఉంటే ఆ ఊయల పట్టుకొని కోరుకుంటూ ఉంటారు. సో ఈ తాత స్వామి దేవాలయంలో అది ఫేమస్ అనమాట ఆ గుడి. సో ఇది సమాధి, ఏ తాత సమాధి ఇక్కడ కింద ఉంటుంది. ఇట్లా లోపల నుంచి ఇలా మెట్లు దిగి కిందికి వెళ్ళాలన్నమాట. సో పైన అంతా ఏ తాత స్వామి దర్శనం చేసుకుంటుంటారు. దాని తర్వాత ఇట్లా కిందకి వచ్చి ఇక్కడ సమాధి దర్శనం చేసుకుంటారు అనమాట. సో ఇట్లా కిందకి ఇది ఎరితాత స్వామి సమాధి ఉన్న ప్లేస్, ఇది జీవ సమాధి. సో ఇక్కడ అనమాట మీరు కూడా నాతో పాటు దర్శించుకోండి. ఆ ఎరితాత స్వామి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇలా బయటకు వచ్చాము. బయటకు వస్తే ఇక్కడంతా ఇట్లా ఓపెన్ ఏరియా మొత్తం చూడండి ఎంత బాగా, ఇక్కడ పైనంతా చూడండి ఎంత బాగున్నాయో అసలు విగ్రహాలు, శిల్పాలన్నీ భలే చెక్కినారు. కింద అంతా ఆ ప్లేస్ అంతా రెస్ట్ తీసుకోవడానికి, నైట్ పడుకోవాలి అని వస్తారు కదా నిద్ర చేయడానికి, వాళ్ళందరూ అక్కడ కింద మొత్తం ఒకప్పుడు ఒక 15 years బ్యాక్ ఇదంతా కొంచెం మట్టిగా ఉండేది. ఇప్పుడంతా నీట్గా టైల్స్ వేసి చాలా బాగా చేశారు. సో ఇలా అనమాట. ఇది మెయిన్ గుడి. ఇట్లా వెళ్తే సమాధి వస్తుంది. రివర్స్ బయటకు వచ్చాం కదా మేము ఇందాక, అది. సో ఇక్కడ చుట్టూ మీకు చూపిస్తున్నాను. చెల్లగురికి గ్రామంలో ఉన్న శ్రీ ఎరితాత స్వామి టెంపుల్ ఇది. ఉరవకొండకి బళ్ళారికి మధ్యలో ఉంటుంది. ఉరవకొండ నుంచి వెళ్తూ ఉంటే బళ్ళారికి ఒక 20 kilometers మధ్యలో వస్తుంది అన్నమాట. ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. సో ఇలా మొత్తం మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇదంతా మెయిన్ టెంపుల్, బయట ఉండే శిల్పాలు ఇవన్నీ. ఇదంతా ప్రాంగణము. ఇక్కడంతా రెస్ట్ తీసుకుంటుంటారు. అక్కడ చూడండి ఎరితాత స్వామి ఫోటో అక్కడ ఉంది చూడండి. సో ఇదంతా ఇలా అనమాట. పైన తీద్దామంటే అస్సలు కనిపించట్లేదు విగ్రహాలు. ఏదో చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎక్కువ టైం పడుతుంది వీడియో తీయాలంటే. కానీ నేను కాసేపే దర్శనానికి వచ్చినాను కాబట్టి అలా కొంచెం మీకు కూడా నాతో పాటు ఆ ఎరితాత స్వామి దర్శనం ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఈ వీడియో తీస్తాను అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఇలా మెయిన్ ప్లేస్కి వచ్చేసాము, మళ్ళీ ముందుకు వచ్చేసాము అనమాట. సో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు కదా, స్టార్టింగ్లోనే ఉంటాడనమాట. ఇది మొత్తం గుడి అనమాట. చల్లగురికి గ్రామంలోనే శ్రీ హరి స్వామి జీవ సమాధి క్షేత్రం అనమాట. ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో ఇది మెయిన్ గుడి అనమాట. ఇట్లా లోపలికి వెళ్తే అక్కడ ఏర్తాత స్వామి దర్శనం ఉంటుంది, అటు నుంచి కిందకి వెళ్తే సమాధి వస్తుంది అనమాట. ఓకేనా మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.